శ్రీ గణేశ శారద గురుభ్యో నమః. తిరుపతి దివ్యక్షేత్రాన్ని గురించి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు మనవి చేస్తానండి. అది సర్వే దైవతగణాః మృగాశ్చ ఋషిపుంగవాః పితరః పక్షిణः సర్వే పాషాణాః యక్షకిన్నరాః. ఇదండి. అంటే ఏంటంటే తిరుపతిలో ప్రతి అంటే రాయి దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి కూడా అన్నీ దేవతా స్వరూపాలు, భగవత్ స్వరూపాలుగా మనం భావం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్పిన అంతరార్థం, ఈ శ్లోకంలో చెప్పిన విషయం అండి. మనకేదో ఆ మధ్య చూడండి అన్నమయ్య సినిమా అనుకుంటాం, దాంట్లో అతను ఎడుతుంటే ఆ చెప్పులు కదా ఇది ఆ పక్కన పడేస్తాడండి. అతనికి ప్రతిదీ ఆ మనం చాలామంది ఏమనుకుంటామంటే వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి అక్కడ పవిత్రం, అక్కడే చెప్పులు లేకుండా ఉండాలి, మిగిలిందంతా మనం తిరగొచ్చు అనుకుంటామండి. అది కాదండి. అసలు తిరుపతిలో ఆ పైకి కొండ మీదకి ఎడుతుంటే కొండ మీద కూడా అసలు ఆ ప్రాంతం అంతా కూడా మనం చెప్పులు లేకుండా నడవగలిగితే అది చాలా పుణ్యం అండి. ఎందుకనంటే ఈ శ్లోకంలో వాళ్ళు చెప్పింది చూడండి, పాషాణాః యక్షకిన్నరాః. ఆ రాళ్ల రూపంలో ఉంది, రాళ్ళు కాదుటండి, యక్షులు కిన్నర్లు ఆ రాళ్ల రూపంలో ఆ స్వామిని అలా చూస్తూ ఆ కొండంతా వ్యాపించున్నట్టండి దేవతా సమూహం. అది తిరుమల యొక్క వైశిష్ట్యం, గొప్పతనం. ఏమండి ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, సర్వే దైవతగణాః. అంటే ఏంటనమాట, ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి పుట్ట కూడా దేవతలు. మనకు ఆ చెట్లలా కనిపిస్తున్నాయి కానీ ఆ దేవతలు. ఇది మనోభావన అండి. ఆ భావనను మనం పొందగలిగినట్లయితే ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని మనం పొందగలుగుతామండి. అలాగే మృగాశ్చ ఋషుపు, అక్కడ ఏదైనా మృగాలు ఉన్నాయనుకోండి, జంతువులు, అవి ఋషులుటండి. ఆ ఋషులే మృగాల రూపంలో ఆ తిరుమలలో సేవిస్తుంటారటండి. పితరః పక్షిణాః. పక్షులు ఎవరంటే మన పితృదేవతలు. వాళ్ళు అక్కడ వచ్చి అయ్యో మా పిల్లలు వాళ్ళు దైవ దర్శనం చేస్తారా అని చూస్తుందట. కాబట్టి మనం అనుకోవచ్చు ఏమంటే మరి ఇలా చెప్పులు లేకుండా మరి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారండి, మరి 40 రోజులు చెప్పులు లేకుండా నడుస్తున్నారా లేదా? మీకు ఒక ఉదాహరణ నేను చెప్తానండి. కొవ్వూరులో ఉంటారు మా గురువు గారు, ఆయన దోర్బల్ ప్రభాకర శర్మ గారని. ఆయన మరి ఎప్పుడు మానేశారో తెలియదు, నాకు తెలిసినంత వరకు ఈ రోజుకు ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, లేకపోతే నడిచినా ఆయన జీవితంలో అసలు ఆయన చెప్పులు వాడరండి. ఎండాకాలంలో కూడా చెప్పులు లేకుండానే, ఏదో ఒక కాలనీయం కాదు, జీవితం అంతా చెప్పులు లేకుండానే నడుస్తున్నారు. అలవాటు అయిపోయింది ఆయనకి. అందువల్ల చెప్పులు లేకుండా నడవటం అనేది ఇటువంటి పవిత్ర క్షేత్రాల్లో చాలా ఉపయోగపడుతుందండి. మీకు ఒక ఉదాహరణ నేను మీకు మనవి చేస్తానండి. ఏంటంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని, ఆయన అమ్మవారు ఉపాసకులండి. ఆయన అంటే ఇంట్లో 5 ఏళ్ల పిల్లలాగా అమ్మవారు పలుకుతూ ఆయనతో ఇంట్లో తిరుగుతుండేదిట. ఒకసారి ఎవడో గాజుల వాడు వస్తే ఆవిడ కూడా గాజులు వేయించుకుంటే, ఇదేంటి మేము 4గురమే కదా ఇంట్లో అంటే, ఇంకో 5గురే వేయించుకున్నారంటాడు గాజుల వాడు. ఎవరంటే 5 ఏళ్ల పిల్ల వచ్చి గాజులు వేయించుకుందంటాడు. అంటే అంత అనమాట. అమ్మవారు వచ్చి వాళ్ళతో పాటు గాజులు కూడా ఆయన ఇంట్లో వేయించుకుందండి. ఇంతకెందుకు చెబుతున్నట్టు, ఆయన ఒకసారి తిరుపతి వెళ్ళారటండి. వెళ్ళి రైల్లోంచి దిగుదామని చూసేటప్పటికి కాశీ వెళ్ళారటండి ఆయన. ఆ కాశీలో ప్రతి ప్రదేశం శివలింగం కనిపిస్తున్నది అండి ఆయనకి. వెళ్ళేటప్పటికి ఆ చెప్పులు ఆ రైల్లోనే పడేసి ఆ కాశీలో ఉన్నన్ని రోజులు కూడా చెప్పులు లేకుండానే తిరిగేటండి ఆయన. అంటే ఏంటి, ఇది మన మనోభావాలకు ప్రతీక అండి. భక్తి అంటే ఒక విగ్రహంలోనో ఒక క్షేత్రంలోనో కాదండి, ప్రతి వస్తువులోనూ దైవాన్ని దర్శించాలి. ప్రతి మానవుల్లోనూ మనం మన మనిషిని దర్శించగలగాలి. దీనికి ఈ శ్లోకం మనకు ఉపకరిస్తుంది. మరొకసారి ఆ శ్లోకం చదువుతాను. సర్వే దైవతగణాః మృగాశ్చ ఋషిపుంగవాః పితరః పక్షిణः సర్వే పాషాణాః యక్షకిన్నరాః. ఇది తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పే శ్లోకము. స్వస్తి.